జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మార్చి మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం గవ్వ ప్రశ్నని, ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని మరియు గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి ఫలితాన్ని తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో. మాసంలోని మొదటి వారంలోనే ఒక తీక్షణమైనటువంటి చంద్రగ్రహణాన్ని మనం చూడబోతున్నాం. జన్మరాశిలోని కేతు సంబంధమైన స్థితి, ప్రత్యేకించి అష్టమ శని ప్రభావం మరోవైపు, అలాగే సప్తమ భావమైనటువంటి వివాహ స్థానం మీద కూడా కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మొత్తం మీద ఒకటి ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, వివాహ జీవితానికి సంబంధించిన అంశాలు, వీటిలో కొన్ని ఇబ్బందుల్ని మనం చూడబోతున్నాం. తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థికంగా ధనం చేతికి రావటం కష్టం అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం చెప్పాలో అర్థం అవ్వదు. ప్రయత్నాలు కొనసాగిస్తున్నా సఫలీకృతం అవ్వవు. భగవంతుడు కాలం మనకు పరీక్ష పెట్టినట్టుగా కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. దీనికి కారణాలు కూడా మనకు అవగతం అవ్వవు, అర్థమవ్వవు. మరోవైపు తీక్షణమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎంత ప్రయత్నం చేసి వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగా వస్తున్నట్టు, ఆరోగ్యం అంతంత మాత్రంగా అయినట్టు ఉంటుంది తప్ప మీరు ఊహించినటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారు. దీనికి కారణాలు అర్థం. తీక్షణమైనటువంటి కేతువు, ప్రత్యేకించి శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితుల కారణంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఏర్పడే అపోహలు, అపార్థాలు, అపనిందలు మరిన్ని ఇబ్బందులకి కారణమవుతాయి. వృత్తి ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతూ అసలే సమస్యల్లో ఉన్నటువంటి మీకు ఇంట బయట కూడా మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. దీనికి కారణాలు ఏమిటో కూడా అర్థమవు. ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప మనుష్య మాత్రులు ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిగతులు వచ్చాయేమోనన్న భావనకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మానవ ప్రయత్నం ఎంత చేస్తున్నా కూడా మనకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు చేసే ప్రతి మంచికి కూడా ఆటంకాలు ఎదుర్కోవటం వల్ల మానసికంగా మీరు కృంగిపోతుంటారు. ఉద్వేగభరితమైనటువంటి క్షణాలను కూడా మనం కొన్ని చూడబోతున్నాం. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, తల్లిదండ్రులు, వాళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది. ఒక్క ఆధ్యాత్మిక జీవితం తప్ప ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మాసాంతరం వరకు తీవ్రమైనటువంటి గందరగోళమైన పరిస్థితులు అననివ్వండి, తీవ్రమైనటువంటి ఒత్తిడులు కానివ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మానసికంగా మీరు అశాంతిని పొందే అవకాశం ఉంది. భగవంతుడు కాలం కొన్ని పరీక్షలు పెడుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు యోగదాయకమైన స్థితిగతుల్లో సానుకూలవంతమైన పరిస్థితులు వస్తుంటాయి. ఈ జాతకుల యొక్క జీవన గమనంలో మాసాంతరంలో మళ్ళీ అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు, ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైన అంశాలు అవ్వచ్చు, సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. జీవితంలో సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవులు లభించటం జాప్యం అవ్వచ్చు, ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సంచలనాలుగా మారే అవకాశం ఉంది. మీరు ప్రయోజనం పొందుతున్న సందర్భంలో శత్రువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క కుట్రల వల్ల మీరు సరైనటువంటి ఫలితాన్ని కూడా పొందలేకపోతుంటారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు బాగున్నాయి. మాసాంతరానికి అనుకూలవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు చాలా ఏకాగ్రతతో కూడిన జీవన విధానం చేత విద్యను అభ్యసించాలి, పరీక్షల్ని పూర్తి చేయాలి. లేదంటే సరైనటువంటి ఉత్తీర్ణత రావటం
కష్టమే ఏ అవకాశం కనిపిస్తుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం అనుకూలవంతమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఆదిత్య హృదయాన్ని విశేషించి పారాయణ చేస్తున్న, సూర్య భగవానుడి కోసం ప్రార్థన చేస్తున్న, సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా వదిలిపెడుతున్న, తమలపాకులో పాయసాన్ని ఉంచి సూర్య భగవానుడికి అర్ఘ్యంగా పెట్టిన అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందే అవకాశం ఉంది. ఒక పంచమికి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల నరగోచ, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానాన్ని ఆచరించడం వల్ల సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి కార్యసిద్ధి లభించే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని మరియు ప్రాచీన సంఖ్యాశాస్త్రం గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని క్రోడీకరించుకుని 2026వ సంవత్సరం మార్చి మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను మనం చూడొచ్చు. తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిలు అధికమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో తీక్షణమైనటువంటి మానసికమైన ఒత్తిడి, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. ఏం చెయ్యాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మీకు భగవంతుడు కాలం కొన్ని చక్కనైనటువంటి అవకాశాలు ఇచ్చే ముందు పరీక్ష పెట్టినట్టుగా పరిస్థితులు ఉంటూ, భార్యాభర్తల మధ్య జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రేమ వ్యవహారాలు కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైన ఫలితాలు పొందక ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందుల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటారు. మానసికంగా అశాంతిని పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనా మీరు చేస్తున్న వృత్తి, మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్న వ్యాపారాల్లో సానుకూలవంతమైన పరిస్థితులు రాకపోవటం, ఏవైనా అడ్డంకులు, అవాంతరాలు ఎదురుపట్టడం, తత్కారణంగా మీ పెరుగుదలకి, వృద్ధికి అవి అవాంతరాలుగా మారే అవకాశం. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాట్లాడవచ్చు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల కారణంగా ఏమీ చేయలేక, ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి యొక్క అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల కోసమే భగవంతుని మీరు ప్రార్థించండి. ఎందుకంటే గ్రహగతులు ప్రతికూలంగా ఉన్న సందర్భంలో మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం కాకపోగా కొత్త కొత్త ఇబ్బందులకి శ్రీకారం చుడుతున్నట్టుగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన పెద్దలు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళతో అనవసరమైనటువంటి విరోధాలు వస్తుంటాయి. ఏమి చేయలేకపోతుంటాం, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం. జీవితంలో వచ్చినటువంటి ప్రతి కష్టం కూడా ఒక గుణపాఠంగా మనం తెలుసుకుంటూ దాని నుంచి ఏదో ఒకటి తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉండాలి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, కార్యాలయంలో ఉన్నటువంటి రాజకీయాల వల్ల మీరు అనుకున్నటువంటి పనిని సాధించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడొచ్చు. కానీ మాసాంతరం వచ్చేవరకు ఈ మానసికమైనటువంటి ఒత్తిడిలు, గ్రహ సంబంధమైనటువంటి తీక్షణమైన ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతం అవటం వల్ల ఆర్థికంగా ధనం చేకూరుతుంది. సమయానికి డబ్బులు చేతికొస్తుంటాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తలకు సంబంధించిన
కుటుంబపరమైన అంశాల పట్ల తస్మా జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు, రహస్య స్నేహితుల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి కొంచెం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చే వరకు కూడా పదవుల కోసం వేచి చూడడం చెప్పదగిన సూచన. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం చెప్పచ్చు. లక్ష్మీనారాయణుల్ని పూజిస్తూ ఉన్న మీకు సమీప ప్రాంగణంలోని విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలను గనక ఆ శ్రీమన్నారాయణుడి యొక్క రూపానికి అందజేసిన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన, నారాయణ సూక్తాన్ని, పురుష సూక్తాన్ని పారాయణ చేస్తూ ఉన్న అనుకూలవంతమైన ప్రయోజనాలు కలుగుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ వృక్షని మెళ్ళో ధరించుకోవటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి బయటపడతారు. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల విపత్కరమైనటువంటి గ్రహగతులు కూడా సానుకూలవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.